గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అపాయింట్మెంట్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ను అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఏపీ కానిస్టేబుల్ అపాయింట్మెంట్స్ అనేటివి ఈ నోటిఫికేషన్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండేది. ఈ నోటిఫికేషన్ని నవంబర్ 2022లో జారీ చేయడం జరిగిందనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6100. ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్గా 95,208 మంది అభ్యర్థులు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ను క్వాలిఫై స్టేజ్ 2కి క్వాలిఫై కావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడూ కంప్లీట్ కావాల్సింది. కాకపోతే కోర్టు కేసుల వల్ల, ప్రధానంగా హోమ్ గార్డులకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా ఇది బాగా డిలే కావడం జరిగింది. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ల నియామకానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వమే జారీ చేయడం జరిగింది. కోర్టు కేసుల వల్ల డిలే కావడంతో ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన ఈ కానిస్టేబుల్ల నియామకానికి సంబంధించిన ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేయబోతుందన్నమాట. ఈ మొత్తం ప్రక్రియను 5 months లోపు పూర్తి చేస్తామని గౌరవ హోమ్ మినిస్టర్ గారు అఫీషియల్గా ప్రకటించడం జరిగిందనమాట. ఇంతవరకు డిలే అవుతూ వచ్చిన నోటిఫికేషన్ను 5 months లోపు పూర్తి చేస్తామని చెప్పడం అభ్యర్థులకు సంతోషకరమైన విషయమే. హైకోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు రావడంతో నియామకానికి సంబంధించిన ప్రక్రియను తిరిగి పునఃప్రారంభించడానికి అవకాశం ఏర్పడిందన్నమాట. ఇక్కడేంటంటే కొంతమంది ఇప్పటికైనా సరే నియామక ప్రక్రియను పూర్తి చేస్తారా లేదా అనే ఉద్దేశంతో నెగిటివ్ ఒపీనియన్ కూడా కలిగి ఉన్నారనమాట. దానికి గల కారణం ఏంటంటే నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి బాగా టైం పట్టడమే ఈ నెగిటివ్ ఒపీనియన్కు ప్రధానమైన కారణంగా చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా 5 months లోపు మొత్తం ప్రాసెస్ను కంప్లీట్ చేస్తామని చెప్పడం, అంటే స్టేజ్ 2, స్టేజ్ 3 మొత్తం ప్రాసెస్ని రాబోయే 5 months లోపు పూర్తి చేస్తామని అఫీషియల్గా ప్రకటించిన నేపథ్యంలో 5 months అంటే మ్యాక్సిమం ఫిబ్రవరి లోపు ఈ మొత్తం ప్రాసెస్ను స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ప్రాసెస్ను కంప్లీట్ చేసే అవకాశం ఉందని మనం భావించవచ్చు. అంటే పిఎంటి అండ్ పిఈటి పరీక్షలకు సంబంధించి కొత్త డేట్స్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని వెబ్సైట్లో త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే స్టేజ్ 2కి సంబంధించి గతంలోనే హాల్ టికెట్స్ను జారీ చేసి చిట్ట చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగిందనమాట. దీని కారణంగా అభ్యర్థులు బాగా డిసప్పాయింట్ అయినమాట వాస్తవం. త్వరలో దీనికి సంబంధించి కొత్త డేట్స్ రాబోతున్నాయన్నమాట. సో ఈ 95,208 మంది అభ్యర్థులు సిద్ధం కాక తప్పదన్నమాట. మీ యాక్టివిటీస్ని తిరిగి స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టేజ్ 2కి సంబంధించి మేబీ పాసిబుల్లీ దసరా పండగ తర్వాత స్టేజ్ 2కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని మనం చెప్పచ్చు అనమాట. ఈవెంట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ 40 to 50 days మధ్యలో ఎప్పుడైనా సరే ఈవెంట్స్కి సంబంధించిన డేట్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే మ్యాక్సిమం నవంబర్లో ఈవెంట్స్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసి డిసెంబర్ నాటికి ఈ టోటల్ ఈవెంట్స్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ పూర్తి అయిన తర్వాత ఆల్మోస్ట్ 45 to మరో 50 days మధ్యలో మెయిన్స్ ఎగ్జామినేషన్ను స్టేజ్ 3ని నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పిన అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం అయితే ఈ విధంగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఈ అఫీషియల్ స్టేట్మెంటు గతంలో కన్నా క్లారిటీగా ఉందని చెప్పచ్చు. అది సంతోషించాల్సిన విషయమే. స్టేజ్ 2, స్టేజ్ 3కి సంబంధించి మొత్తం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థుల మీదనే ఉంటుంది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిసెస్లో భాగంగా ఉపాధి కల్పనకు సంబంధించి డిఎస్సి స్టేట్మెంట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన అతిపెద్ద స్టేట్మెంట్ ఈ కానిస్టేబుల్ల నోటిఫికేషన్కి సంబంధించిన 2వ అతిపెద్ద స్టేట్మెంట్గా చెప్పచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మరో విషయం ఏంటంటే జనవరిలో జారీ కాబోయే జాబ్ క్యాలెండర్లో కూడా ఈ కానిస్టేబుల్లకి మరియు ఎస్ఐ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ ఆల్రెడీ తెప్పించుకునే పనిలో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నిమగ్నమై ఉందన్నమాట. ఇక కానిస్టేబుల్ అపాయింట్మెంట్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత డేట్స్ ప్రకటిస్తారా, లేదా ఈ ప్రాసెస్ కొనసాగుతున్నప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్లో కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మెన్షన్ చేస్తారనే దానిపైన కాస్త క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న
నోటిఫికేషన్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవడానికి 100% ఎఫర్ట్స్ని పెట్టండి. ఇలాంటి అవకాశం మరీ రాదు. మరోవైపు మనం చూస్తే కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి కొందరు నెగిటివ్గా కూడా ప్రచారం చేస్తున్నారనమాట. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదని, డిలే చేస్తోందని, కాలయాపన చేస్తోందని. అయితే ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి అవకాశం మరీ రాదు. ఇదే చివరి అవకాశంగా మీరు భావించండి. మీ ఫోకస్ అంతా స్టేజ్ 2, స్టేజ్ 3 పైనే పెట్టండి. సమయాన్ని వృధా చేయొద్దండి. ఈ 5 months మీకు చాలా ఇంపార్టెంట్. వేరే విషయాలను మీ మైండ్లోకి ఎక్కించుకోవద్దండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్.